నా పేరు రాజమల్లు, మాది గుండె గోపాలరావుపేట్, మండలం నామడుగు, జిల్లా కరీంనగర్. మా నాన్న పేరు బండి రాజయ్య, అమ్మ పేరు కనకమ్మ, అన్నయ్య పేరు బీరయ్య, తమ్ముని పేరు కుమార్. నేను రకరకాల మిమిక్రీ చేస్తూ ఉంటాను. నా కాలేజ్ వచ్చేసి ఎస్రా కాలేజ్ కరీంనగర్. ఈరోజు మన తెలంగాణకు సంబంధించిన కొన్ని రకాల సాంస్కృతిక వాయిద్యాలు అనేది వినిపించలేదు. ప్రధానంగా మన తెలంగాణలో ఎన్నో రకాల కళా సాహిత్యాలు ఉన్నాయి. దానిలోకి వెళ్ళి చెప్పుకోదగింది ఒక కథ కళా సాహిత్యం. దాని వాయిద్యం ఇలా ఉంటుంది. ఇంకోటి తెలంగాణలోనే అత్యధిక పేరు ప్రఖ్యాతి పొందింది. యాదవ్ సంస్కృతిలో గొల్ల కుర్మలకు ఎంతో ప్రత్యేకమైనది. దీన్ని డోలని వ్యవహరిస్తుంటారు. దీని శబ్దం ఇలా ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఇలా వాయిస్తుంటారు. ఇంకోటి దేవాలయాలకు సంబంధించింది. దీన్ని తబలా అంటారు. దీని శబ్దం ఇలా ఉంటుంది. ఇంకోటి జమ్డిక్ అంటారు. దీన్ని వాయించే వాళ్ళు బైన్లా పంబల్లా అంటారు. ఇది ప్రత్యేకించి పోచమ్మ ఎల్లమ్మ జాతరలో వినియోగిస్తుంటారు. దీని శబ్దం ఇలా వస్తుంది. ఇంకోటి సంచరిస్తుంటారు. ఇది కథలు చెప్తుంటారు. బుర్ర కథ అంటారు. దీని శబ్దం ఇలా ఉంటుంది. అదే డీజే సౌండ్ ఇలా ఉంటుంది. ఇంకోటి ఒక మ్యూజిక్ డైరెక్టర్ తన యొక్క మ్యూజిక్ వాయిస్తే ఇలా ఉంటుంది. ఇంకోటి ఒక పల్లె అనేది పక్షుల కిలకిల రాగాలతో తెల్లవారుతుంది. అది ఎలా ఉంటుందో చూద్దాం. పొద్దునే లేవని వచ్చే శబ్దాలు ఇలా ఉంటాయి. ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అది ఎలా అంటే చూద్దాం. చెరువు గట్ల పంటి కొన్ని రకాల పక్షులు అరుస్తుంటాయి. అది ఎక్కువ పొలాల్లో మరియు చెరువులో కనిపిస్తుంది. దాన్ని బొల్లి కూడా అంటారు. ఇది ఎక్కువ మందికి చాలా వరకు నగర ప్రాంతాల్లో తెలియదు. పల్లెటూరు ప్రాంతాల్లో వాళ్ళకే ఎక్కువ శబ్దం తెలిసి ఉంటుంది. ఇది ఇలా వస్తుంది. అదే ఒక నెమ్మలి అర్పు ఇలా ఉంటుంది. అదే చీమకోడి. ఇది అడవి ప్రాంతాల్లో పెరుగుతుంది. జననివాస ప్రాంతాల్లో పెరుగుతుంది. ఇది ఇలా అరుస్తుంది. ఇంకోటి ఒక కోడి దానికి ఏమైనా ప్రమాదం సంభవించినప్పుడు ఇతర కోళ్ళకి ఇలా సందేశాన్ని చేరవేస్తుంది. ఇంకోటి బాతు. ఇది చెరువు ప్రాంతాల్లో ఉంటుంది, ఇళ్ళల్లో ఉంటుంది. ఇది ఎలా అరుస్తుందంటే పెక్ 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 పెక్. ఇంకోటి
పల్లెటూరు అనగానే ఎన్నో రకాల జంతువులు మన కళ్ళ ముందు కళ్ళాడుతుంటాయి. పశు సంపదతోటి పల్లె ఎంతో అందంగా కనిపిస్తుంది, ఆహ్లాదభరితంగా. అది ఎలా ఉంటుందో చూద్దాం. ఒక గొర్రె అరసి ఇలా ఉంటుంది, బ్యా బ్యా బ్యా. అదే సాయంత్రం పూట తల్లి పాల కోసం అనుమతిస్తున్న గొర్రెపిల్ల ఇలా అరుస్తుంది, బ్యా 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 బ్యా. అదే ఒక మేక అరసి ఇలా ఉంటుంది, బ్యా బ్యా బ్యా. అదే మేకపిల్లి ఇలా అరుస్తుంది, ఇలా అరుస్తుంది. ఒక ఆవు అరుపు ఇలా ఉంటుంది, అదే గాడిద అరసి ఇలా ఉంటుంది. వర్షం కురిసి ఇలా వస్తుంది శబ్దం. ఒక నదిలో సెలయేరు నదీ జలాలు సెలయేరు ప్రవహిస్తే ఇలా ఉంటుంది. అదే ఒక సుడిగాలి ఇలా వస్తుంది. చిన్నపిల్లలు నవ్వుతూ ఉంటే ఎంతో ముద్దుగా ఉంటుంది. అది ఎంతో చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది. చిన్నపిల్లలు పసిపాపలు నవ్వుతే ఇలా ఉంటుంది. అదే ఒక మనిషి పుట్టుకకు తొలి స్పందన ఏడ్పు. అది ఎలా ఉంటుందో చూద్దాం. దేశంలో జరుగుతున్న అన్యాయాల గురించి, అక్రమాల గురించి మన సూపర్ స్టార్ కృష్ణ గారు మాట్లాడితే ఇలా ఉంటుంది. రోజు అడగడం అవినీతి అన్యాయాలతో నా దేశం ఘోషించిపోతున్నది. నాడు ఆంగ్లేయులు దోచుకున్నది 2 లక్షల కోట్లు అయితే ఈనాటి మన స్వార్థ రాజకీయ నాయకులు దోచుకుంది 1,99,90,000 కోట్లు. ఇలానే దోచుకుంటూ పోతే మన దేశం ఎన్నటికైనా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంటుంది, కానీ అభివృద్ధి చెందుతుంది. ఇది మారినప్పుడు మాత్రమే, యువతలో చైతన్యం పెంపొందినప్పుడు మాత్రమే దేశం అభ్యున్నత దేశం ముందుకోతుందని తెలుపుతున్నాను. మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఇలా ఉంటుంది. ఈరోజు భారతరందరూ ఈరోజు ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ ఎన్నో రకాల కార్యక్రమాల ద్వారా 2 రాష్ట్రాలు అంత ముందుకోతుందని మనం వేసుకుంటున్నాను. ఈరోజు హైదరాబాద్ నగరం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిందంటే దానిలో తెలుగుదేశం కృషి ఎంతగానో ఉందని మనం వేసుకుంటున్నాను. ప్రతి విద్యార్థి కష్టపడే కాకుండా ఇష్టపడి చదివినప్పుడు మాత్రమే ఉన్నతమైన స్థాయికి చేరుకుంటాడని సభాముఖంగా మనం చేస్తున్నాను. మన కోట శ్రీనివాసరావు గారు నవ్వుతే ఇలా ఉంటుంది. అదే సునీల్ ఇలా నవ్వుతారు. ఎలా అంటే మన బాబు మోహన్ గారు నవ్వుతే ఇలా ఉంటుంది. మన విద్యారాములు గారు ఒక కథ చెప్తే ఇలా ఉంటుంది. అరే మన వారి లోక సంచారి ఇదే పిన్నానా లోపు పిన్నానా పూనాచారి ఇవ్వలే రాజ్యాలు వారేస్తున్నారు. శివుడు శివుడు కోట ఉన్నది, పార్వతి లేదు, పంచకలిగి ఎవ్వలాల అక్కలాల ఆలగించే దాతల కాలు గజ్జకట్లేదు, కథ మంది దుర్కలేదు, యాదవులు నేను కాదు, ఇవ్వలే రాజ్యాలు వారేస్తున్నారు. శివుడు శివుడు అంతలో కోట ఉన్నది, పార్వతి లేదు, పంచ. మన విద్యారాములు గారు మామూలు పాట పాడితే ఇలా ఉంటుంది. గంగరా ఏ గంగో నిలారి గంగో జలారి గంగ గంగ నేను గోలిసేటి గడవరమ్మ చుట్టడో కోటాలు నడువో రంగల్లో కలికి యుద్ధం చేసే ఆగొల్ల రాజో యాదవుల రాజు. 3 గంగుల సిరే ముత్యాల రేకే 4 గంగుల సిరే నడవట్టు రేకే 5 గంగుల సిరే అద్దాల రేకే. నాకు ఇంకా అవకాశాలు అందిస్తే ఇంకా ఉన్నతమైన శిఖరాలకు చేరుకుంటానని ఆశిస్తున్నాను. నేను ఇంతకుముందు యువత రంగంలో రాష్ట్ర స్థాయిలో 2వ బహుమతి సాధించాను. నా యొక్క వీడియోలు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
లైక్ చేయండి. ఇంకేమైనా మీరు నాకు ఏమైనా అవకాశాలు కల్పించదలుచుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి. నా నెంబర్ 7702984290. మీ రాజమల్లు.